విశాఖపట్నంలో ఈరోజు తీసుకుంటే అధ్యక్ష డ్రైన్స్ తీసుకుంటే టోటల్ రిక్వైర్మెంట్ 4,863 కిలోమీటర్లు కావాలి అధ్యక్ష. దానికి గాని ఉండేది 3,583 కిలోమీటర్లు అధ్యక్ష. ఆన్ గోయింగ్ వర్క్స్ చిన్నవి పెద్దవి కలిసి 193 కిలోమీటర్లు అధ్యక్ష. బ్యాలెన్స్ 1,086 కిలోమీటర్లు అధ్యక్ష బ్యాలెన్స్ చేయాల్సింది. అదే అనకాపల్లిలో తీసుకుంటే 10.21 కిలోమీటర్లు యాక్చువల్ గా బ్యాలెన్స్ వర్క్ చేయాల్సింది అధ్యక్ష. అదే విధంగా అర్బన్ ఫ్లడ్ రిస్క్ మేనేజ్మెంట్ కింద 200 కోట్లతో ఒక ప్రపోజల్ కేంద్రానికి పంపించింది అధ్యక్ష. అది వస్తే వెంటనే దాన్ని టేకప్ చేయడం జరుగుతుంది అధ్యక్ష. అదే విధంగా రోడ్డు నెట్వర్క్ తీసుకుంటే ఈ రోజు ఏదైతే సభ్యులు అడిగారో టీడీఆర్ బాండ్స్ విషయం, ఈ రోజు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుంచి శంకరమెట్ట జంక్షన్ వరకు 1.15 కిలోమీటర్ లెంత్ యాక్చువల్ గా రోడ్డు వైడనింగ్ జరిగింది అధ్యక్ష. అదే విధంగా మరొక రోడ్డు పేరూరు బజార్ జంక్షన్ లో ఓల్డ్ జిఎన్టీ రోడ్ నుంచి గాంధీ బొమ్మ జంక్షన్ వరకు జరిగింది అధ్యక్ష. ఈ రెండు అయితే టీడీఆర్ బాండ్స్ యాక్చువల్ వీటికి సంబంధించి తీసుకుంటే పేరూరు బజార్ జంక్షన్ దగ్గర మొత్తం 139 మంది ఎఫెక్ట్ అయ్యారు అధ్యక్ష. వాళ్ళలో 97 మందికి మాత్రం ఇచ్చారు. ఇందులో గవర్నమెంట్ ఒక 5 ఉన్నాయి, అండర్ స్క్రూటినీ ఒక 37 ఉన్నాయి అధ్యక్ష. అదే విధంగా ఫ్లైఓవర్ బ్రిడ్జెస్ నుంచి శంకరమెట్టకి జంక్షన్ వరకు 10 ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అయినాయి. సో టోటల్ గా తీసుకుంటే మొత్తం ప్రాపర్టీస్ ఎఫెక్ట్ అయిన వాటిలో 26 సర్వే నెంబర్స్ మిస్ మ్యాచ్ అవుతున్నాయి అధ్యక్ష. అంటే వాళ్ళు ఇచ్చినవి మన దగ్గర ఉండేవి, అందుకని వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ మరొకసారి ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకురామని చెప్పాము. 5 గిఫ్ట్ డీడ్స్ పెండింగ్ లో ఉన్నాయి అధ్యక్ష. ఆ గిఫ్ట్ డీడ్స్ ఇచ్చేసి అది క్లియర్ చేస్తాము. 2 ఓనర్స్ యొక్క డిస్ప్యూట్ ఉన్నాయి, అండర్ స్క్రూటినీలో 7 ఉన్నాయి, అబౌట్ అప్రూవల్ 7 ఉన్నాయి అధ్యక్ష. ఇది అక్కడ టీడీఆర్ బాండ్స్ యొక్క విషయం అధ్యక్ష.